నువ్వు తీసుకురావాలా ప్రతి ఆదివారం కళ్ళు లేని నడది ఇంట్లో నువ్వేనంటావా ఏడ తాడి చెట్లుంటే ఆడిపోతా ఏడ ఈదులుంటే ఆడిపోతా తాగత్తా సంపు మరి సంపుకో నరుక్కో బొందెట్టుకో మరి ఒక మాట ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ ముడ్డులు కడుక్కుంటా సాదుకుంటా అంటే సాదుకోమని అది అమృతమే చెట్ల నుంచి వచ్చా నాకు మొన్న జరిగిన యాక్సిడెంట్ లో పాపం సాగర్దే తప్పు అంటున్నారు అందరూ, కానీ తప్పు సాగర్ది కాదు, తప్పంతా నాదే. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే బైక్ మీద ఫస్ట్ చున్నీ చేసుకో అంటాడు సాగర్. అది నేను చూసుకోకపోవడం వల్ల అట్లా జరిగింది. ఇంకా సెకండ్ లో సాగర్ ఆపిండు, లేకపోతే ఇంకా కష్టం అవుతుండే. అందరం వంటగదిలో చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటిదంటే కిచెన్ లో పడ్డ మరకల్ని క్లీన్ చేయడానికి ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ యూజ్ చేస్తూ ఉంటాం. అవి బాగా బ్యాడ్ స్మెల్ రావడమే కాకుండా హైజీనిక్ కూడా కాదు. అందుకే నేను బికో నుంచి రీయూజబుల్ కిచెన్ టవల్స్ అయితే ఆర్డర్ చేశాను. దీన్ని బ్యాంబో. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. నాకైతే సమ్మక్క సారక్క జాతర రోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు పోవాలని మస్తు ఆతృతుంది. మేమైతే సమ్మక్క సారక్క జాతర మా ఊరికి దగ్గరలోనే ఉందని మా సొంత ఇంటికి అయితే వెళ్ళినాం. సాధారణంగా అయితే ఈ రోజు సార్లమ్మ వస్తుందంట గద్దె మీదకి. రావడానికి సాయంత్రం 6-7 అవుతుందంట. 4 గంటలలోపు వెళ్దామని మా అక్క. నేనైతే మా బావని మస్తు రిక్వెస్ట్ చేసిన ఇప్పుడే పోదామని. ఇక మా బావేమో జాను జాతర చూడడం ఫస్ట్ టైం అని తన సంతోషాన్ని ఎందుకు అద్దనాలని 10 గంటలకే తీసుకుపోయిండు. ఇప్పుడైతే గద్దె మీదకి కంకవనాన్ని తీసుకొచ్చిర్రు. పెళ్లి కాక ముందు మాకు మేడారం జాతర లేదని నేను మస్తు బాధపడేదాన్ని. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. నాకు పెళ్లి కాక ముందుకు సమ్మక్క సారక జాతర పోవాలని మస్తు కోరుకుంటుండే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో సమ్మక్క సారక దేవుళ్ళు అయితే లేరు. ఇక నాకు పెళ్లైన తర్వాత నా కోరికలన్నీ నెరవేరుతూనే వస్తున్నాయి. అబ్బబ్బా, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ నుంచి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా నెలకొకసారి ఏదో ఒక దేవుళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే. నాకు పెళ్లి కాక ముందు నేనైతే ఎంతెంత బాధపడ్డానో ఇప్పుడు అంతంత సంతోషపడుతున్నా. ఏ దేవుళ్ళు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేవో అదే దేవుళ్ళు మా అత్తమ్మ వాళ్ళ